నా పేరు రేవతి అండి. నేను బాపట్ల డిస్టిక్ నుండి వచ్చాను. మేమందరం కూడా ఇక్కడ ఆ అక్క చాలా బాగా మాట్లాడింది. ఆ అక్కకు నేను ఫుల్ సపోర్ట్. అలాగే నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కారాలండి. కొంచెం మా వీడియోలు ఈరోజు మీరు తీరిక చేసుకొని చూడండి సార్. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే మా శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు మీకు కృతజ్ఞతలండి, వేల వేల కృతజ్ఞతలండి. నిన్న మొన్న మేము రిలే దీక్షలు గత వారం రోజులుగా చేస్తున్నాం రాష్ట్రం మొత్తం. మేడం గారు నిన్న పిలుస్తుంది చర్చలకు యూనియన్ వాళ్ళని. ఏమని మీరు చర్చలు విరమించండి, మేము అన్నీ చేసేసాము అంటుంది. మా శాఖ మంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, గుమ్మడి సంధ్యారాణి గారు మీరు లైన్లో ఉంటే కనుక ఈ లైవ్ చూసిన తర్వాత అంగన్వాడీ కార్యకర్త ఎవరో అని తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ప్రతిదానికి మేమందరం కలిసి మీకు సమాధానం ఇస్తాము. మరి పైనుండి వ్యాపులు పెట్టి రకరకాల పనులు చెప్తుంటే అంగన్వాడీ కార్యకర్త మీ శాఖాపారి ఉద్యోగులుగా మేము ఏది చెప్తే చేస్తున్నాం. అలాగే కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా ఏంది పిఎంఎంఈవై చేయండి చేస్తున్నాం, పోషణ పక్వాడా చేస్తున్నాం, పోషణ ట్రాకర్ చేస్తున్నాం. నిన్నగాక మొన్న పెట్టాడు కర్మయోగి అంట. ఏంటి సార్ కర్మయోగి? మా కర్మయోగినా? మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా. 14 సంవత్సరాలు అవుతుంది మీరు అంగన్వాడీల జీతాలు పెంచి. మీకేం అధికారం ఉందని వ్యాపులు పెడతారు, మీకేం అధికారం ఉందని పనులు అడుగుతారు మమ్మల్ని. మీరు జీతం పెంచి కేంద్రంలో మమ్మల్ని పనులు అడగని దమ్మున్న నువ్వు పిఎం అయితే ప్రధానమంత్రి అయితే మా చేత పని చేయించుకోకండి అంగన్వాడీల చేత. ఇంకోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మీ అందరికి కూడా ఒకటే విన్నపం. మీరందరూ చాలా మాకు చేసేసామన్నారు. మీరు గతంలో జీతాలు పెంచింది మీరే సార్. దీనికి మాత్రం అంగన్వాడీలు థ్యాంక్స్ సార్. కానీ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందో అదే ధోరణిలో ఉన్నారు తప్పితే అంగన్వాడీలు ఆకలి మంటలను తీర్చే ధోరణిలో లేరు. ఎంతసేపటికి హైటెక్లు ఇంకేంటి ఆ కంపెనీలు ఈ కంపెనీలు లడ్డు ప్రస్తావన తప్పితే అంగన్వాడీలు మీకు కనిపించట్లేదా? లడ్డు కల్తీ ఎక్కడైనా అంగన్వాడీలకు జీతాలు అవసరం లేదా? మీరు స్వచ్ఛ భారత్ ఎందుకు చేయించుకున్నారు? మరి 3వ శనివారం చేయించుకోకండి. మీరు దమ్మున్న సీఎం అయితే మా జీతాలని ఇప్పుడు మీ అందరూ రోడ్లు ఎక్కి వచ్చాము కాబట్టి ఇప్పటికైనా కరుణించి మా జీతాలు పెంచండి సార్. ఎందుకంటే మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంది ఏంటంటే గతంలో జీతాలు పెంచింది కూడా మీరే అని. మేము గత ప్రభుత్వం 42 రోజులు చారిత్రాత్మక సమ్మె చేశాము. ఆయన జగన్ గారు మమ్మల్ని పక్కన పెట్టి మెరిట్ కాపీ ఇచ్చామని చెప్పగానే మేము విరమించాము. ఆయన మాటలు నమ్మి ఆయన్ని మేము ముందే చెప్పాము 42 రోజులు మీరు కానీ మా జీతాలు కానీ మమ్మల్ని కానీ పట్టించుకోకపోతే భూపాతాలని తొక్కేస్తామన్నాం. ఏ వైసీపీ కాదు, ఏ అంగన్వాడీ కార్యకర్త కులంతో లేదు, మిమ్మల్ని భూపాతాలని తొక్కేశాం. చంద్రబాబు గారు వచ్చి మీకు ఎంత మేలు చేశారు 20 నెలల కాలంలో? అదే సార్, చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒకటే సార్, మిమ్మల్ని బెదిరించట్లేదు మేము. మా ఆవేశం వెనక మాటలు ఇవి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మీ మీద ప్రేమతోనే గతంలో పెంచారని మేము అంగన్వాడీలు కులం లేదు ఏమీ లేదు మీకు ఓట్లేసి మిమ్మల్ని సీఎం చేసుకున్నాం, కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించాం. మేము అడుగుతుంది కూడా ఇదే. 2 సంవత్సరాలు మీరు ఆర్థిక లోటు ఉందని చెప్తేనే మేము 2 సంవత్సరాలు అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుండి తగ్గేదేమీ లేదు. మీ పథకాలు ఫ్రీ పథకాలు పెట్టుకోవడానికి కానీ, మీరు హైటెక్లో అమరావతిని కానీ ఇవన్నీ చేసుకోవడానికి డబ్బు ఉంది. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఏమైనా పనులు చేస్తున్నారా? వాళ్ళకెందుకు 2 లక్షల రూపాయల జీతం, వాళ్ళకెందుకు ఇంటి అద్దెలు, వాళ్ళకెందుకు నెలకు 10,000 రూపాయలు ఫోన్ బిల్లు అని అడుగుతున్నా. ఈరోజు మా అంగన్వాడీ దమ్మున్న అంగన్వాడీలు మాట్లాడుతున్నాం. అంగన్వాడీ పుట్టింది అసలు శిశు మరణాలు మాతృమరణాలు తగ్గించడం, పౌష్టికాహారం అందించడం. ఈ 2తోనే 1975లో భారతదేశం వెనకబడి ఉంది, పేద దేశం అని చెప్పి మొదలుపెట్టారు. అలాంటి 50 సంవత్సరాలు అవుతున్నా మా జీతంలో ఎదుగు బదువు లేకుండా మేము కన్న తల్లులం కాబట్టి ఒక్కొక్కళ్ళు 20, 30, 5, 10 మంది పిల్లలకి తల్లులుగా ఉండే పోషకాహారాన్ని అందిస్తున్నాం. బాల్య వివాహాలను రూపుమాపుతున్నాం. మీరు చెప్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో ఉండి 11 మంది కమిటీ సభ్యుల్లో అంగన్వాడీ ప్రధాన పాత్రని మేము బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాం. పౌష్టికాహారం అందించడంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాం.
తల్లిపాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాం. అలాగే మీరు చెప్పిన స్వచ్ఛ భారత్లో ప్రధాన పాత్ర వహిస్తున్నాం. అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ డెవలప్మెంట్లో మేము ప్రధాన పాత్ర వహిస్తున్నాం. అలాగే ప్రీ స్కూల్ నడపడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాం. మీరు చెప్పిన చెత్తలో పథకాలన్నిటికి కూడా నిద్రాహారాలు మానేసి రాత్రిపూట కూడా 9 నుండి 4 గంటలు కాదు, అంగన్వాడీ కార్యకర్త రాత్రిపూట 12 గంటల వరకు పనిచేస్తుంది. మీరు ఇది గమనించండి. మీరు ఏ+++లో ఎలా ఉంటున్నారు? దేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, శిశు మరణాలు, మాతృమరణాలు, తల్లిపాలు ఈరోజు చెప్తున్నారు మీరు. ఇంకోటి అంగన్వాడీ కార్యకర్త అంట ప్రీ స్కూల్ నడుపుతూ తల్లులకి పిల్లలకి ఏంది బర్త్ సర్టిఫికెట్లు. ప్రపంచంలో నేను అడుగుతున్నాను, మేమందరం కూడా బర్త్ సర్టిఫికెట్లు తెచ్చుకోలేదు. ఇప్పుడు పిల్లలకు మేము నెలలోపే బర్త్ సర్టిఫికెట్లు తెప్పిస్తున్నాం. అదే కాకుండా ఆ బర్త్ సర్టిఫికెట్ మీరు ఆధార్ సీడింగ్ అంటారు. ఆధార్లు పుట్టిన పిల్లల్ని బయటికి రాని వాళ్ళని నెలలోపే ఆధార్లు తీపిస్తున్నాం. మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాం. అబాలు అపార్లు అంటారు, మీకు సిగ్గు లేదా? ఒక అంగన్వాడీ కార్యకర్త ఇన్ని రకాల పనులు రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడుతుంటే ఆమెకి జీతం ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు లేదా? మీ రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదా? మరి మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలకి మీకెందుకు జీతాలు? మీరు కూడా సీఎం దగ్గర నుండి అన్ని రకాల మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ 11,500కే ఉద్యోగం చేయండి. అప్పుడు దాకా మేము ఈ ఉద్యమం ఆపేది లేదు. ఇలాంటి గతంలో 42 రోజులు చూశారు మీరు. ఈరోజు 50 అయినా 60 రోజులైనా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మా జీతాలు పెంచేదాకా పోరాడుతూనే ఉంటాము. ఈ సమస్యలు మీరు ఏదో ఫోన్లు ఇచ్చేసాం, యూనిఫామ్లు ఇచ్చేసాం, ఇంకేంటి చిన్న చిన్నవన్నీ మేము అడగట్లేదు. మా ప్రధాన డిమాండ్ జీతం, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రెండోది గ్రాడ్యుటీ. సుప్రీంకోర్టు ఇచ్చింది గ్రాడ్యుటీ. ఒక 4 బతకాలంటే, ఒక ఫ్యామిలీ బతకాలంటే 26,000 కావాలని ఒక సుప్రీంకోర్టు తీర్పిస్తే మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను. మీకు పథకాలు లేదా ఆ చట్టాల గురించి తెలీదా? ఒకసారి లా చదవండి. 4 బతకాలంటే మీరు ఇచ్చే ఈ 11,500తో మా భర్త పిల్లలు ఎలా బతుకుతాం? మరి ఇన్ని రకాల పనులు చేయించుకునేటప్పుడు అంగన్వాడీ కార్యకర్త అంటే ఎందుకు చిన్న చూపు? ప్రజలకు కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలు కానీ రికమెండేషన్లు ఏంటి? మీరు ఇచ్చిన పాలు కోడిగుడ్లు మాకు అవసరం లేదు అంటే ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాము, వీళ్ళు తినేస్తున్నారని. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఫోన్ కాల్స్ వస్తున్నాయి మాకు. ఏమని? పిల్లల పేరెంట్స్కి ఫోన్ కాల్ చేసి అంగన్వాడీలో అయ్యి అందుతున్నాయి, అయ్యి ఇస్తున్నారు, 10 గుడ్లు ఇస్తున్నారు, అయ్యి ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ మాకు జీతం కావాలి సార్. కనీస వేతనం 26,000 అన్నది, ఆ 26,000 అమలుపరచాలి. అదొకటి. మాకు గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. పక్క రాష్ట్రాల్లో గుజరాత్, కేరళ అమలుపరుస్తున్నారు. మన ఏపీ మరి అభివృద్ధిలో ముందున్నప్పుడు అంగన్వాడీ గ్రాడ్యుటీ ఎందుకు ఇవ్వదో అని అడుగుతున్నా. అంగన్వాడీ అన్నింటిలో హైటెక్ అంటున్నారు కదా ఇప్పుడు మంత్రివర్యులు, సీఎం గారు. మరి అంగన్వాడీలో గ్రాడ్యుయేట్ మర్చిపోయారా? వాళ్ళకి మతి భ్రమించిందా అని అడుగుతున్నా. ఇంకోటి, మాకు మెయిన్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ వేసవి సెలవులు ఉంటాయి. పాపం అంగన్వాడీ కార్యకర్త అయ్యాక మాత్రం ఎలాంటి సెలవులు ఉండవు. మాకు వేసవి సెలవులు మే నెల కావాలి. ఈ ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో మేము రోడ్లెక్కాం. ఈ సాధించుకునేదాకా మేము వదిలిపెట్టమంటే ఏదో బెదిరించడం కాదు సార్. మేము పనులన్నీ ఆపేస్తాం. మీ శాఖ అంతా పడిపోయిద్ది, ఇది మాత్రం గ్యారంటీ సార్.